నెక్స్ట్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. తమిళ స్టార్ హీరో కార్తీ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ వా వాతియర్ కి ప్రేక్షకుల్లో మంచి బస్ క్రియేట్ అవుతోంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తెలుగులో అన్నగారు వస్తారు అనే వినూత్నమైన టైటిల్ ని ఫిక్స్ చేశారు. కార్తీ ఈసారి పూర్తి స్థాయి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవల రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ లో కార్తీ స్టైలిష్ లుక్ మరింత హైప్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా టీజర్ ని రిలీజ్ చేశారు. బాలీవుడ్ నటి కాజోల్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ టాక్ షోలో ఆమె పెళ్లి బంధంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పెళ్లికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉండాలని, అవసరమైతే రెన్యువల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విమర్శలు పెరగటంతో కాజోల్ స్పందించారు. షోలో సరదాగా జరిగిన సంభాషణను సీరియస్ గా తీసుకోవద్దని కాజోల్ కోరారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పై ఉద్దేశపూర్వకంగా సైబర్ దాడి జరుగుతోందని ఆయన తల్లి సీనియర్ నటి మల్లికా సుకుమారన్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక నటుడిగా తన కొడుకును సినీ పరిశ్రమ నుండి చెరిపేయడానికి కొందరు పెద్ద కుట్రే పన్నుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అతడి కెరియర్ ని అంతం చేయాలనే లక్ష్యంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. బాపు వంశవృక్షంలో తొలిసారి తెలుగు తెరపై కనిపించారు బాలీవుడ్ అగ్రనటుడు అనిల్ కపూర్. ఆ తర్వాత బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. రీసెంట్ గా యానిమల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన అనిల్ కపూర్ 45 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించనున్నారు. ఆ సినిమా మరేదో కాదు, ఎన్టీఆర్ డ్రాగన్. ఎన్టీఆర్ నట జీవితంలోనే గొప్ప సినిమాగా డ్రాగన్ ను మలిచేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్.